నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈరోజు ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రం, ఏరియాలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ గురించి ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనేది నాకు అందిన రిపోర్టు. ప్రతి రాష్ట్రం గురించి ఈస్ట్ అయిపోయింది, సౌత్ అయిపోయింది, సెంట్రల్ ఇండియా ఒక రాష్ట్రం కూడా అయిపోయింది. ఈరోజు నార్త్ ఇండియాకు సంబంధించి రాజస్థాన్ రాష్ట్రం గురించి నాకు అందిన సర్వే రిపోర్టు వీక్షకులకు షేర్ చేసుకుంటాను. అయితే రాజస్థాన్ 1998 నుంచి ఇప్పటిదాకా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక అభ్యర్థి ముఖ్యమంత్రిగా అయ్యాక మళ్ళీ రిపీటెడ్గా గెలిచింది లేదు. అట్లాగే ఆల్టర్నేట్ పార్టీలు గెలిపించుకుంటూ వస్తుంటారు. అంటే ఒకసారి కాంగ్రెస్ అయితే ఒకసారి బీజేపీ. ఈ రెండు పార్టీలే రాజస్థాన్లో మెయిన్ ప్రధాన పోటీదారులు. ఈ రెండు పార్టీల్లో అక్కడ ప్రజల ఆనవాయితీ ప్రతిసారి ఆల్టర్నేట్ గవర్నమెంట్. మొన్న కూడా మనం చూసాం, డిసెంబర్లో కూడా రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బీజేపీకి దాదాపు 200 స్థానాలు అయితే 199 స్థానాలే ఒక అభ్యర్థి మరణించడం వల్ల 199 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 115 స్థానాల్లో బీజేపీ గెలిచి ప్రస్తుతానికి అసెంబ్లీలో బీజేపీ అధికారంలో ఉంది. అంతేకాకుండా అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా భజన్లాల్ శర్మని అక్కడ రాజస్థాన్ ముఖ్యమంత్రి చేసింది ఢిల్లీ బీజేపీ నాయకత్వం. ప్రస్తుతాన్ని అసెంబ్లీకి సంబంధించి అట్లా ఉంటే ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనేది ఒకసారి నాకు అందిన రిపోర్ట్ ప్రకారం అయితే ముందుగా యాజ్ యూజువల్ ఓట్ షేర్ అట్లా ఉంది. ఓట్ షేర్ ప్రొజెక్షన్ యాజ్ ఆఫ్ జనవరి 7వ తారీఖు బీజేపీకి 55% ఉంది. కిందటి సారితో పోలిస్తే -4%. కాంగ్రెస్కి 37% +3% ఉంది కాంగ్రెస్కి. అదర్స్ అంటే ఆర్ఎల్డీ ఇట్లా ఉన్నాయి పార్టీలు, వాటికి +1% పెరుగుతుంది. ఇవన్నీ సీట్ ఫోర్కాస్ట్ మారితే ఎట్లా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దాని ముందు అసలు బీజేపీకి ఓట్ షేర్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీలో దక్షిణాదిని కూడా చూస్తున్నాం. గ్రూప్ పాలిటిక్స్ అనేవి, ఇంటర్నల్ ఫ్యాక్షనలిజం, గ్రూప్ రాజకీయాలు ముఖ్యంగా రాజస్థాన్లో బాగా కనబడుతోంది. వసుంధరా రాజే ఈమె వర్గం మనం రెబల్స్గా పోటీ చేయడం కూడా చూసాము. 7 రెబల్స్గా పోటీ చేసి గెలిచారు. కాకపోతే 9 మంది రెబల్స్ పోటీ చేసి బీజేపీకి దాదాపు 9 స్థానాల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణమయ్యారు. అంతేకాకుండా ఫార్మర్ బీజేపీ మనకి స్టేట్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు కూడా, అంటే సతీష్ పూవియా, అట్లాగే ఎల్ఓపి కింద చేసిన రాజేంద్ర రాథోర్, వీళ్ళందరూ కూడా ఓడిపోయారు మన అసెంబ్లీ ఎన్నికల్లో. సో రాజస్థాన్లో బీజేపీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయన్నది నగ్న సత్యం. మనం దాన్ని కొట్టేయటానికి లేదు. అట్లాగే గత 2 ఎన్నికల్లో లోక్సభకి సంబంధించి జాట్స్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు. ఈసారి ఆ బీజేపీ బ్యాక్ క్యాస్ట్ ఉన్న జాట్స్ ఈసారి వాళ్ళు బీజేపీ వైపు లేరు, కాంగ్రెస్ వైపుకి వెళ్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రాజస్థాన్లో లోక్సభలో రిఫ్లెక్ట్ అవ్వబోతుంది. ఈ రెండు బాగా కనబడుతున్నాయి మనకి బీజేపీ ఓట్ షేర్ తగ్గటానికి. అట్లాగే ఇంకో కొత్త విషయం, భజన్లాల్ శర్మ అనే అతను మొట్టమొదటిసారి గెలిచి అట్లా ముఖ్యమంత్రి, ఆయనకి ఇంకొద్దిగా సమయం ఇవ్వాలి రాజస్థాన్లో రాజకీయాలు అర్థం చేసుకుంటానికి, లోక్సభ ఎన్నికలకి పార్టీని సిద్ధం చేయటానికి. దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా తక్కువ సమయమే ఉంది. ఆయనకి లోక్సభ ఎన్నికలకి చూడబోతున్నాడు. కానీ అంత టైము, ఆయనకు అంత అనుభవం లేదు. ఈ ఫ్యాక్టర్ కూడా ఒకటి కౌంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఓట్ షేర్ తగ్గటానికి రాజస్థాన్లో 2024 లోక్సభ ఎన్నికలకి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ చూపిస్తున్నాయి. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఎన్ని గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ ఎన్ని గెలుచుకోవచ్చు. బీజేపీ కిందటిసారి 24 స్థానాలు గెలిచింది మొత్తం 25లో. కానీ ఈసారి 22 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 2 స్థానాలు తగ్గుతున్నాయి. కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుస్తుంది. ఈ 3 స్థానాలు కూడా 2019లో 0, కానీ ఈసారి బోనస్ కాంగ్రెస్కి 3 స్థానాలు గెలవబోతోంది. సో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఏవే ఉన్నాయనే ఇవన్నీ కూడా మనకి లిస్ట్ లేకపోయినా కూడా అసలు బీజేపీకి మాత్రం ఈ 3 స్థానాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి 3 స్థానాలు తగ్గేట్టుగా కనబడుతోంది. రాబోయే రోజుల్లో కనుక పార్టీ సెట్ చేసుకోకపోతే, గ్రూప్ రాజకీయాల్ని ఇవన్నీ సెట్ చేసుకొని సీరియస్ ఫోకస్ పెట్టకపోతే మాత్రం ఇప్పటికి నేను 3 స్థానాలే కోల్పోతుంది, 2 కోల్పోతుంది 2019 అన్నాను.
కానీ ఈ గ్రూప్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ గ్రూప్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోకపోతే దాదాపుగా 5 నుంచి 6 స్థానాలు ఏప్రిల్ టైంకి బీజేపీ రాజస్థాన్లో కోల్పోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నార్త్ స్టేట్స్లో బీజేపీ హవా అంటుంటారు, కానీ నార్త్ స్టేట్లో రాజస్థాన్లో ఈరోజు ప్రకారం అయితే ఖచ్చితంగా 2 స్థానాలు తగ్గుతున్నాయి. ఇదే కనుక ఈ గ్రూప్ రాజకీయాలు అట్లాగే జాట్ కులస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఈసారి ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా కన్సాలిడేట్ అవుతుంది టోటల్గా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ పడుతున్నప్పుడు బీజేపీ కనుక అలర్ట్ కాకపోతే దాదాపు 5 నుంచి 6 స్థానాలు అదనంగా కోల్పోవచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే అయితే మాత్రం బీజేపీ 25లో 22 గెలుస్తుంది, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుస్తుంది. బీజేపీకి ఓట్ షేర్ తగ్గింది రాజస్థాన్లో, అంతేకాకుండా స్థానాలు కూడా తగ్గుతున్నాయి. థ్యాంక్ యూ.